ధనుర్మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, అలాగే సూర్యనారాయణ స్వామికి కూడా చాలా ప్రియమైనటువంటి మాసం. ఈ దేవతలకి నివేదించేటువంటి ప్రసాదాల యొక్క పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. ప్రసాదం భగవంతుని ఆశీర్వాదం. స్వామికి నివేదన చేయడంలో, ప్రసాదం స్వీకరించడంలో పుణ్యం లభిస్తుంది. అలాగే అపార సుఖశాంతులు కూడా లభిస్తాయి. దైవాన్ని దర్శించడానికి వెళ్ళేటప్పుడు, నిత్య పూజలు, పర్వదినాల సందర్భంలో భక్తులు తమ శక్తిని బట్టి పదార్థాలని స్వామికి నివేదన చేస్తారు. ధనుర్మాసం విష్ణువుకు, లక్ష్మీదేవికి, సూర్యునికి ప్రియమైనటువంటి మాసం. ఈ సందర్భంలో వీరికి ప్రియమైనటువంటి ప్రసాదాన్ని నివేదన చేయాలి. శ్రీహరిని తులసి దళాలతో ఈ ధనుర్మాసంలో అర్చించి చక్కెర పొంగలి, పులగం, దద్దోజనం నివేదించాలి. లక్ష్మీదేవికి క్షీరాన్నం, బూరెలు, కుడుముల్ని నివేదన చేయటం లక్ష్మీప్రదమవుతుంది. సూర్యునికి ధనుర్మాసంలో పరమాన్నాన్ని చిక్కుడు ఆకులో నివేదన చేయటం మంచి ఫలితాలనిస్తుంది. ఇక ఈ ప్రసాదాలతో పాటు కొబ్బరికాయని, అరటి పండ్లను కూడా నివేదించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ధనుర్మాసం అంతా తులసి దళాలతో కూడినటువంటి జలాన్ని ప్రసాదాలతో పాటు స్వామికి సమర్పించి ఆ జలాన్ని తీర్థంగా మనం స్వీకరించాలి. తద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. గ్రహాల యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి.